హరీష్ రావు క్షుద్ర పూజలు ఎందుకు చేసినావు అని అంటే లీగల్ నోటీసులు పంపిస్తున్న పరిస్థితి. నాకు, మా పిసిసి ప్రెసిడెంట్కు, మా రామ్మోహన్కు ఎవ్వరు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకు లీగల్ నోటీసులు పంపిస్తున్నాం. డెఫినెట్గా లీగల్గా దాన్ని ఫైట్ చేస్తాం, దాన్ని ఎదుర్కొంటాం. ఎందుకంటే మీ హయాంలో లీగల్ నోటీసులు కాదు, కేసులు పెట్టి జైలు వేస్తేనే పోయిన వాళ్ళం రా నాయనకి, ఇదేం పెద్ద సమస్య కాదు. బట్ ఎందుకు భయపడుతున్నావు? భయపడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది నీకు? ఆలోచించుకో. నువ్వు గత సంవత్సరంలోనే శివమొగ్గ పోయేటప్పుడు సెక్యూరిటీ ఆఫీస్లో పోలీస్ ఆఫీసర్ అని చెప్పి తలదాచుకున్నావో లేకపోతే అక్కడ ఉన్నావో ఆ సమాచారం ఉంది నాకు. బట్ నీవు పూజలకు పోతావు అది ఇది అనేది సరే, ఎవరైనా దాన్ని ఆహ్వానించాల్సిందే. పూజలు ఎవరు చేసుకుని చాలా మందికి తెలియంది ఏంటంటే ఎక్కడైతే పవిత్ర క్షేత్రాలు ఉంటాయో అక్కడే ఈ క్షుద్ర శక్తులు కూడా ఉంటాయి. తాంత్రిక పూజలు, మాంత్రిక పూజలు చేసేటోళ్ళు. ఇలా రెండవసారి నువ్వు ఆ పూజలు చేస్తున్నవని మా దృష్టికి వస్తేనే దాన్ని ఇలా బహిర్గతం చేసిన పరిస్థితి. దానికి ఉలిక్కి పడుతున్నావు. నేను అంటున్నా, ఇలా కాళీ దగ్గరికి పోయినావు, అమ్మవారికి దగ్గరికి పోయినావు కదా, అమ్మ మీద ప్రమాణం చేసి నేను అక్కడ ఏ పూజలు చేయలేదని నువ్వు ప్రకటిస్తావా? సారిగా దేనికైనా సిద్ధమే. ఇక మావోడు ఒకడు ఉండు, ఫుల్ గుండు, గుడుంబ శంకర్. అఘోరకాళి ఎక్కడుందో లేదంటే శివమొగ్గ ఎక్కడుందో తెలియదు. శివమొగ్గ ఏమో కర్ణాటకలో ఉంది, అఘోరకాళి ఏమో తిరుచులో ఉంది, తిరువిల్ అంటారు. ఇలా గట్కేసర్ అఘోరకాళి టెంపుల్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు పొలిటికల్ కమిడియన్ మిస్టర్ ప్రవీణ్. అమెరికా చెప్తుంది నీ గురించి, ఎక్కడ ఏమేమి అక్రమాలు చేసినావు, దందాలు చేసినావు, ఎట్లా అబ్యూజ్ చేసినావు, ఏమేమి బ్రాండ్లు తీసుకున్నావు అన్నీ కూడా ఇక్కడ సమాచారం ఉంది. కానీ రాజకీయంగా మాట్లాడేటప్పుడు సీరియస్నెస్ ఉండాలి. అద్దంకి దయాకర్ అంటోడు ఒక మాట మాట్లాడితే ఆ గొంతుకు చాలా నిజాయితీ ఉంటుంది. ఇండియాలో తెలుగు వాళ్ళ కాడ కాదు, ఇగో అమెరికా వచ్చినా సరే ఒక ప్రకటన అద్దంకి దయాకర్ చేసినట్టు దానికి కమిట్మెంట్ ఉంటుంది. ఇది పీడితుల గొంతుక, తెలంగాణ గొంతుక. మీ మామ, నువ్వు, మీ బామ్మార్ది, మీ మరదలు తెలంగాణ జేఏసీ కూడా ఇంట్లో పండుకున్న రోజు తెలంగాణ కొరకు కొట్లాడింది చూసుకో. ప్రణబ్ ముఖర్జీని అడ్డుకున్నది ఎవరో. అది తెలంగాణ కమిట్మెంట్ దయాకర్. నీ చిల్లరకాలతో ఏదో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే భయపడతారా బాబు? నీ మీద కూడా జాలి, సానుభూతి ఎందుకుందో తెలుసా? ఇప్పుడు నేను మీ ఇంట్లో పక్కన పెట్టిండ్రు, ఆ విషయం నీకు తెలుసు. నువ్వు కూడా బాధితునివే. మరి బీజేపీలోకి పోతావు ఎటు పోతావు నాకు తెలియదు, కానీ అప్పుడే బీజేపీలో ఉండేటోళ్ళ యొక్క హావభావాలు వచ్చినాయి. ఈ ట్రోల్స్ చేసుడు, వాళ్ళ వీళ్ళతో చెప్పించి చేసుడు, ఇదంతా కూడా చిల్లర వేషాలు. ప్రత్యేకించి చెప్తున్నా, నువ్వు ఒకరోజు నాకు నా పార్టీలో టికెట్ రాని రోజు కూడా నువ్వు సానుభూతి చూపించినందుకు ఆ జాలి కూడా ఉన్నది. కానీ గీ కథలు ఏందిరా నాయన? బేతాళ మాంత్రికులు లెక్క, పాతాళ భైరవులు ఎస్వి రంగారావు లెక్క, లేదంటే జగదేకవీడు సినిమాలు అమరీష్ పూర్ లెక్క, ఇవన్నీ కథలేందుకు? ఇలా ముఖ్యమంత్రి తెలంగాణ కొరకు ఏ విధంగా డెవలప్ చేయాలని ఇలా పోట్లాడుతున్నాడు. ప్రజల్ని ప్రేమించడం ఏంటి అనేది తెలుసుకోండి కనీసం. మీరు ఛిద్రం చేసిన తెలంగాణ రాజకీయ వ్యవస్థను, ఛిద్రం చేసిన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దే పనిలో ఉంటే ముఖ్యమంత్రికి చెడ్డ పేరు రావాలి, వర్షాలు రావద్దు, ఇంకోటి ఏందో చెయ్యొద్దు అని చెప్పి పిచ్చి పూజలు ఎందుకు చేస్తున్నారు? డెఫినెట్గా కట్టుబడి ఉంటాం. కోర్టుల మీద, చట్టాల మీద, రాజ్యాంగం మీద గౌరవం ఉన్న వ్యక్తులం, గుర్తుపెట్టుకో. ఏదో నువ్వేదో లీగల్ నోటీసులు పంపించగానే అబు అని చెప్పి భయపడేటోళ్ళం అనుకున్నావా? ఎక్కడ నాకు అర్థం కాలే. పిచ్చి ప్రియులాపన చాలా మంది మాట్లాడుతున్నారు బయట. తస్మాత్ జాగ్రత్త. ఇట్లాంటి పనికి మాలిన చర్యలు చేసినప్పుడు మందలించాలి. ఏం అవసరం వచ్చింది నీకు?
దానికి సమాధానం చెప్పకుండా ఏం భాష మాట్లాడుతున్నావు దానికి ఏమైనా బూత్ భాష నాయన. నువ్వు చేసింది చెప్తే కూడా, నువ్వు చేసింది చెప్పితే కూడా తెలుసుకోలేని అజ్ఞానంలో ఉండి రివోల్ట్ అయినట్టు ఏదో నువ్వేదో శుద్ధపూస లెక్క ఏదో తెలంగాణ ప్రజల శాంతి కొరకు, సామరస్యం కొరకు, తెలంగాణ ప్రజల బాగు కొరకు పూజలు చేసినట్టు చెప్తావు ఎందుకు? ఇప్పటికైనా క్రాస్ చెక్ చేసుకో. దానికి ఎందుకు చేసినవో అఘోరకాళి అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పు, నేను ఏ పూజలు చేయలేదని చెప్పి. లేదంటే తెలంగాణ సమాజానికి వ్యతిరేకం చేసినందుకు గట్కేసర్ అఘోరకాళి టెంపుల్ దగ్గర ముక్కు నేలకు రాయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదే వాస్తవం కాకపోతే నీకు సారీ చెప్పడానికి దేనికైనా సిద్ధమని గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ నాయకత్వం భయపడేది కాదు, తప్పుడు ప్రచారాలు చేసేది కాదు, తప్పుడు వ్యక్తులతో తప్పుడు మాటలు మాట్లాడించే పార్టీ కాదు. ఆ విషయం తెలుసుకుంటే మంచిదని చెప్పి హరీష్ రావుకి హితవు.